अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। वंशी चंद रेड्डी को जिला महबूब नगर से रुकने पार्लियामेंट की हैसियत से भारी अक्सरियत से कामयाबी बनाने जरचल्ला रुकने असम्बली अनिरुद्ध रेड्डी की आवाम से अपील। जरचल्ला कांग्रेस पार्टी के दफ्तर में जरचल्ला रुकने असम्बली अनिरुद्ध रेड्डी ने महबूब नगर जिला पार्लियामेंट कांग्रेस उम्मीदवार वंशी चंद रेड्डी के हमरा मीडिया अजलास से खिताब किया और इन्हें भारी अक्सरियत से कामयाब करने की आवाम से अपील की। गुज़िश्ता 10 साल से जरचल्ला असम्बली हल्का में किसी तरह के भी तरक्याती काम नहीं हुए। गुज़िश्ता 10 साल से मरकज़ी हुकूमत से किसी तरह का भी फ़ंड जरचल्ला को मंजूर नहीं किया गया। वंशी चंद रेड्डी को मुंतखब करने की सूरत में वो मरकज़ से ज़्यादा बजट लाकर जरचल्ला को तरक्की करेंगे। इस मौके पर CWC रुकन व महबूब नगर पार्लिमानी कांग्रेस उम्मीदवार वंशी चंद रेड्डी ने कहा कि इस मरतबा मुझे ज़िला महबूब नगर की पार्लिमानी टिकट मिलने के लिए मुत्तहिदा ज़िला महबूब नगर के रुकन असम्बली ने काफ़ी ताउन किया है। मेरा मकसद ज़िला महबूब नगर को एक मिसाली ज़िला बनाना है। ज़राई किसानों के आबपाशी के लिए पालामूर लिफ्ट इरीगेशन प्रोजेक्ट के कामों को जल्द से जल्द मुकम्मल करवाना है। बेरोज़गार नौजवानों के लिए रोज़गारी फराहम करना है। इंतखाबात से कबल किए गए 6 गारंटी स्कीमों की अमलावारी के लिए खुसूसी इक़दामात किए जा रहे हैं, जिनमें से चंद स्कीमात को अमल भी किया जा रहा है। इन्होंने जरचल्ला के अवाम से अपील की कि इस मरतबा पार्लिमानी इंतखाबात में कांग्रेस के हक़ में अपना वोट देकर इनको भारी अक्सरियत से कामयाब करने की अपील की और राहुल गांधी को वज़ीर आज़म बनाने की अपील की। బైపాస్ రోడ్ కావాలంటే ఆ రోజు వర్షాల మీటింగ్ ఉంటే కూడా మనం క్యాన్సిల్ చేసుకొని అన్న ఢిల్లీ పోమని చెప్పాడు. నితిన్ గడ్కరీతో మాట్లాడి బయటికి రాగా అన్ననే ఫస్ట్ ఫోన్ చేసిండు, జడ్చలకు బైపాస్ వచ్చిందా అని చెప్పేసి. వచ్చే బడ్జెట్లో మనం ఈ ప్రపోజల్ పెట్టమని చెప్పినా ఖచ్చితంగా ఈ యాన్యువల్ బడ్జెట్లో మనకి బైపాస్ శాంక్షన్ అవుతుంది. యాక్చువల్లీ నేను రింగ్ రోడ్ అడిగినాను, కానీ ఏంటంటే జడ్చలకు ఉన్న రోడే బైపాస్ రోడ్. ఏదైతే మెయిన్ రోడ్ ఉందో అది ఇప్పుడు బైపాస్ రోడ్. బైపాస్కి మళ్ళీ రింగ్ రోడ్ అనేది రాదు. సో ఇప్పుడు బైపాస్ రోడ్ అడిగినాను, ఒకటి కల్వకుర్తికి, ఇంకోటి వచ్చేసి మహబూబ్నగర్ అని చెప్పేసి. దాని ఫీజిబిలిటీ స్టడీ చేసి DPR రిపోర్ట్ రెడీ చేసి యాన్యువల్ బడ్జెట్ అది కూడా శాంక్షన్ అవుతుంది. అన్న సపోర్ట్ కూడా మనకు అవసరం. రేపు అన్న ఇక్కడ మంచి మెజారిటీతో మనం గెలిపించుకుంటే రేపు మనకు డ్రై పోర్ట్ మల్లు రవి గారు ఉన్నప్పుడు డ్రై పోర్ట్ శాంక్షన్ చేయించారు. ఈ 10 ఏళ్ళ ఈ అసమర్థ గవర్నమెంట్ వల్ల వీళ్ళు ఒక్కరోజు కూడా వీళ్ళు ఢిల్లీకి పోయి డ్రై పోర్ట్ అని ఇప్పుడు రోడ్లా అని అడగలేదు. వీళ్ళు నేషనల్ కవిత కోసం పోయినాడు లక్ష్మారెడ్డి, కానీ ఎప్పుడు రావాలని చెప్పేసి మేము ప్రయత్నిస్తున్నాం. అయితే మహబూబ్ నగర్ జడ్చల మద్దతు తీసుకొస్తే రెండింటికి ఉపయోగపడుతుందని కూడా ఆ ప్లాన్లో కూడా ఉన్నాము. అయితే ఇప్పుడు వంశన్న మన మహబూబ్ నగర్ నుండి లోక్సభ అభ్యర్థిగా, అదేవిధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ కొడంగల్ కూడా మన పార్లమెంటే కాబట్టి మనము మన సీఎం గారికి వంశాన్ని మంచి మెజారిటీతో గెలిపించుకొని ఒక గిఫ్ట్ లాగా జడ్చల నుండి మనం ఇవ్వాలని చెప్పి కూడా నేను ప్రజలను కోరుకుంటున్నాను. మన పార్టీ వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల పైన బస్సు కానీ, మహిళలకు ఉచిత ప్రయాణం కానీ, గ్యాస్ సిలిండర్ 500 రూపీస్ కానీ, ఇంకోటి ఏంటంటే ఇది ఎలక్ట్రిసిటీ బిల్లు 200 యూనిట్స్ వరకు మనకి ఏంటంటే ఆ రోజే ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆగిపోయింది. దానికి ఏం వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. కోడ్ అయిపోగానే ఇది కూడా అమలు అవుతుందని చెప్పి కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఇది కాగానే మీకు రైతు రుణమాఫీ. ఈ గ్రామంలో మా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మీరు ఎవరైతే మంచోళ్ళు ఉన్నారో, మీరు ఎవరైతే మన ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సర్పంచుల దీన గాథలు విన్నాము. ఆత్మహత్యలు చేసుకున్నటువంటి అంటే ప్రభుత్వం నుంచి సమయానికి బిల్లులు రాక ప్రభుత్వ వేధింపుల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఎంపీటీసీల గురించి విన్నాము. ఖచ్చితంగా ఆ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇవాళ ఏ ప్రభుత్వం అయితే, ఏ పార్టీ అయితే గతంలో వ్యవహారం చేసి ఈ ప్రజాప్రతినిధులని అగౌరవపరిచి వాళ్ళ నిధులు కాజేసిండ్రో వాళ్ళకి ఆ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి సరైన అవకాశము, సమయము ఇవాళ ఈ ఎమ్మెల్సీ రూపంలో గౌరవ ఎంపీటీసీ సభ్యులకు, జెడ్పీటీసీ సభ్యులకు, కౌన్సిలర్లకు దక్కింది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మిమ్మల్ని ఎవరైతే మోసం చేసిండ్రో, మిమ్మల్ని ఎవరైతే దగా చేసిండ్రో, మిమ్మల్ని ఎవరైతే అగౌరవపరిచి మీ నిధులని కాజేసిండ్రో వారికి సరైన బుద్ధి చెప్పమని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాజీవ్ గాంధీ గారి 72వ అమెండ్మెంట్ ద్వారా స్థానిక సంస్థలని బలోపేతం చేయాలనే అటువంటి ఆలోచన ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థలని బలోపేతం చేయాలనే ఆలోచన ఉన్నటువంటి నాయకత్వం కాంగ్రెస్ నాయకత్వం.
అలానే వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి యనుమల రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ప్రతినిధిగా రాజకీయ అరంగేట్రం చేసినటువంటి వ్యక్తి మన జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీగా ఎన్నికై వారి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు కాబట్టి ఎంపీటీసీల మొదలవుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా జడ్చర్లకి బైపాస్ రోడ్ కావాలంటే ఆ రోజు వంశల మీటింగ్ ఉంటే కూడా మనం క్యాన్సిల్ చేసుకొని అన్నాను ఢిల్లీ పోమని చెప్పాడు. నితిన్ గడ్కరీతో మాట్లాడి బయటికి రాగా అన్ననే ఫస్ట్ ఫోన్ చేసిండు జడ్చర్లకు బైపాస్ వచ్చిందా అని చెప్పేసి. వచ్చే బడ్జెట్లో మనని ప్రపోజల్ పెట్టమని చెప్పినా ఖచ్చితంగా ఈ యాన్యువల్ బడ్జెట్లో మనకి బైపాస్ శాంక్షన్ అవుతుంది. యాక్చువల్లీ నేను రింగ్ రోడ్ అడిగినాను, కానీ ఏంటంటే జడ్చర్లకు ఉన్న రోడే బైపాస్ రోడ్, ఏదైతే మెయిన్ రోడ్ ఉందో అది ఇప్పుడు బైపాస్ రోడ్. బైపాస్కి మళ్ళీ రింగ్ రోడ్ అనేది రాదు. సో ఇప్పుడు బైపాస్ రోడ్ అడిగినాను, ఒకటి కల్వకుర్తికి, ఇంకోటి వచ్చేసి మహబూబ్నగర్ అని చెప్పేసి. దాని ఫీజిబిలిటీ స్టడీ చేసి డిపిఆర్ రిపోర్ట్ రెడీ చేసి యాన్యువల్ బడ్జెట్ అది కూడా శాంక్షన్ అవుతుంది. అన్న సపోర్ట్ కూడా మనకు అవసరం. రేపు అన్న ఇక్కడ మంచి మెజారిటీతో మనం గెలిపించుకుంటే రేపు మనకు డ్రై పోర్ట్ మల్లు రవి గారు ఉన్నప్పుడు డ్రై పోర్ట్ శాంక్షన్ చేయించారు. ఈ 10 ఏళ్ల ఈ అసమర్థ గవర్నమెంట్ వల్ల వీళ్ళు ఒక్కరోజు కూడా వీళ్ళు ఢిల్లీకి పోయి డ్రై పోర్ట్ అని ఇప్పుడు రోడ్లా అని అడగలేదు. వీళ్ళు నేషనల్ కవిత కోసం పోయినాడు లక్ష్మారెడ్డి కానీ తనను ఎంపీగా గెలిపించి రాజకీయ పునర్జన్మ ఇచ్చినారో ఆ పాలమూరు పైన పగబట్టినటువంటి దుర్మార్గుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. మీకు అందరికీ తెలుసు, మనం ప్రాంతం ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి ప్రాంతం, వ్యవసాయం చేసే పూట గడిచేటువంటి ప్రాంతం మన పాలమూరు ప్రాంతం. అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకునే గతంలో రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు బాగుపడాలంటే పాలమూరు బీడు భూములకు కృష్ణమ్మ నీళ్లు అందించాలే, తద్వారా పాలమూరు జిల్లా వలసలు ఆపాలే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో జలయజ్ఞం పేరుతో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, జూరాల ప్రాజెక్టుల రూపకల్పన చేసి ఇవాళ ఏ ఒక్క ఎకరం ఇవాళ పాలమూరు జిల్లాలో, ఉమ్మడి పాలమూరు జిల్లాలో పారుతున్నదంటే ఈ ప్రాజెక్టుల ద్వారా అందించే నీటి ద్వారా. దాని తర్వాత ఈ ప్రాజెక్టులు నిర్మించినాక కూడా ఇంకా దాదాపు 10 లక్షల సాగుకు యోగ్యమైనటువంటి. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।